ఈ సెషన్లో మనం భారతదేశం వ్యవసాయం గురించి చర్చించుకుందాం. వ్యవసాయం అనేది భారతదేశంలో అత్యంత ప్రధానమైనటువంటి రంగం. అందుకనే భారతదేశాన్ని వ్యవసాయ ఆధార దేశంగా పేర్కొంటారు. దీనికి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇప్పటికీ అత్యధిక మంది వ్యవసాయంపై ఆధారపడి జీవించటం, అదేవిధంగా పరిశ్రమలలో అత్యధిక భాగం పరిశ్రమలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉండటం, అదేవిధంగా వ్యవసాయ రంగానికి కావలసినటువంటి ఈ యొక్క ఎరువులు కానీ పురుగు మందులు కానీ మొదలైనటువంటి ఉత్పత్తులన్నీ కూడా ఈ పరిశ్రమల నుంచి రావటం, ఇలాంటి ఉత్పత్తుల వలన మనకి కొన్ని రకాలైనటువంటి పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. ఇక వీటితో పాటుగా విదేశీ మారక నిల్వలు ఆర్జించడానికి కూడా వ్యవసాయ రంగం అనేది తన తోడ్పాటుని భారత ఆర్థిక వ్యవస్థకు అందిస్తుంది. సో ఇలాంటి కారణాల వలన భారతదేశంలో వ్యవసాయం అనేది అత్యంత ప్రధానమైనటువంటి రంగంగా మనం పేర్కొనవచ్చు. ఈ లెసన్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన అలాంటి అంశాలు చెప్పుకుంటూ అసలు ఇందులో మనం ఏమేం చర్చించుకోబోతున్నాం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యవసాయ పంట కాలాలు ఎన్ని ఉన్నాయి, ఆయా పంట కాలాలను వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా పిలుస్తూ ఉన్నారు, ఖరీఫ్ కాలం అంటే ఏంటి, అది ఎప్పుడు ప్రారంభమవుతుంది, రబీ కాలం అంటే ఏంటి, అది ఎప్పుడు ప్రారంభమవుతుంది, జైద్ కాలం అంటే ఏంటి, ఆ కాలంలో పండేటువంటి ప్రధాన పంటలు ఏంటి మొదలైన విషయాలు చర్చించుకుంటూ ఇక భారతదేశంలో పండేటటువంటి ప్రధాన ఆహార పంటలేంటి, వాణిజ్య పంటలేంటి, లేదా తోట పంటలు మొదలైన అంశాల గురించి చర్చించుకుంటూ మరియు ఈ యొక్క వ్యవసాయ రంగానికి అనుబంధ రంగాలైనటువంటి పశు సంపద గురించి, మత్స్య సంపద గురించి, పట్టు పరిశ్రమ గురించి మొదలైనటువంటి అంశాల గురించి, అదేవిధంగా ఉద్యానవనాల గురించి మొదలైనటువంటి అంశాల గురించి మనం ఈ సెషన్లో చర్చించుకుందాం. ఓకే, రైట్. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికి అత్యంత ప్రధాన స్థానం ఉంది. దేశ జనాభాలో సుమారు ఇప్పటికీ 55% మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అదేవిధంగా మన దేశ జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, దేశ స్థూల దేశీయ ఆదాయంలో ఇప్పటికీ వ్యవసాయ రంగం నుంచి సుమారు 15.5% ఆదాయం వస్తుంది. సో ఈ విధంగా వ్యవసాయం అనేది మన ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రధానమైన అంశంగా మనం చెప్పుకుంటాం. ఇక మరికొన్ని అంశాల గురించి చూద్దాం. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత గత 70 సంవత్సరాలలో ఏ విధమైనటువంటి మార్పు వచ్చింది, ఏ విధమైనటువంటి వృద్ధి సాధించామో మనం ఇప్పుడు చూద్దాం. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఈ ప్రగతి ఎలా ఉందో చూద్దాం. 1950-51లో మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కేవలం 52 మిలియన్ టన్నులు. అదే నేడు తీసుకుంటే 2021 ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 308.65 మిలియన్ టన్నులకు చేరింది. ఇక తలసరి ఆహార లభ్యత తీసుకుంటే మనకి 1950 దశకంలో మనకి ఆహార ధాన్యాల లభ్యత 395 గ్రాములు ఉంది. అదే నేడు 507 గ్రాములకు పెరిగింది ఆహార ధాన్యాల లభ్యత. సో 395 గ్రాముల నుంచి 507 గ్రాములకు పెరిగింది. ఇక ఎగుమతుల రంగంలో కూడా వ్యవసాయ రంగం యొక్క వృద్ధి ఏ విధంగా ఉందో చూడండి. మనం ఎగుమతులు ప్రధానంగా ఆహార అవసరాలు తీరంగా కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క ఆహార ధాన్యాలను కూడా మనం ఎగుమతి చేయడం జరుగుతుంది. అయితే ప్రధానంగా మన భారతదేశంలో ఉన్నటువంటి లేదా భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్లో వాణిజ్య పంటలైనటువంటి జనుము, అదేవిధంగా తేయాకు, పొగాకు, పత్తి మొదలైనటువంటి ఆహార వస్తువులతో పాటుగా వాణిజ్య ఉత్పత్తులు కూడా మనం ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేయడం జరుగుతుంది. దానితో పాటుగా ఈ యొక్క వ్యవసాయ ఆధారంగా ఉన్నటువంటి పరిశ్రమలు ఉత్పత్తి చేసినటువంటి ఈ యొక్క నూలు వస్త్రాలు కూడా మనం అధిక మొత్తంలో ఎగుమతి చేస్తూ ఉన్నాము. ఇక మన దేశంలోనే ఎక్కువ సుగంధ ద్రవ్యాలు అంటే ప్రపంచంలోనే సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో మన భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. మనం భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకు అధిక మొత్తంలో సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఈ యొక్క పంటల ఉత్పత్తులు కావచ్చు, లేదా వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఉత్పత్తి చేసినటువంటి ఈ యొక్క జనపనార వస్తువులు కావచ్చు, నూలు వస్త్ర వస్తువులు కావచ్చు, లేదా ఈ యొక్క ఉన్ని వస్తువులు కావచ్చు, ఎక్కువ మొత్తంలో మనం ఎగుమతి చేస్తూ విదేశీ మారక నిల్వలు కూడా ఆర్జించడం అనేది మనం జరుగుతుంది. ఇక నీటిపారుదల రంగంలో కూడా ఈ 70 సంవత్సరాలలో మనం గణనీయమైనటువంటి వృద్ధిని సాధించడం జరిగింది. అది ఎలానో చూద్దాం. 1950-51లో మన దేశంలో 22.6 మిలియన్ హెక్టార్ల భూమి నీటిపారుదల కింద ఉంది. అంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చే నాటికి 22.6 మిలియన్ హెక్టార్ల భూమికి మాత్రమే మనం నీటిపారుదలను కల్పించడం జరిగింది.
అది నేడు తీసుకుంటే 2021 నాటికి తీసుకుంటే 68.234 మిలియన్ హెక్టార్లకు నికర నీటిపారుదల కింద, అదేవిధంగా 95.57 మిలియన్ హెక్టార్ల భూమికి స్థూల నీటిపారుదల కిందకి ఉంది. సో ఈ విధంగా మన భారతదేశంలో గత 70 సంవత్సరాలలో 22.6 మిలియన్ హెక్టార్ల నుండి అంటే నీటిపారుదల వసతులు కల్పిస్తే అది 2020-21 నాటికి నికర నీటిపారుదల కిందేమో 68.234% ఉంది. స్థూల నీటిపారుదల కిందేమో 95.57% ఉంది. మనకు తెలుసు కదండి, నికర నీటిపారుదల అంటే ఏంటండి? ఒక సంవత్సర కాలంలో ఒక భూమికి అంటే ఒక పంటకు నీరు అందించినటువంటి స్థితిని మనం నికర నీటిపారుదల అన్నాము. అదే 1 ఎకరా భూమికి 2 పంటలకు కూడా నీటిపారుదల కల్పిస్తే ఆ మొత్తాన్ని కలుపుకొని మనం స్థూల నీటిపారుదల అన్నాం. అంటే నికర నీటిపారుదల అంటే ఒక సంవత్సరంలో నీటిపారుదల కల్పించినటువంటి భూమి, అది నికరం. అలా ఒక సంవత్సరంలో ఒకసారి కంటే ఎక్కువగా నీటిపారుదల కల్పించినటువంటి మొత్తం భూమిని తీసుకుంటే మనం స్థూల నీటిపారుదల భూమి అంటాము. సో ఈ విధంగా నికర నీటిపారుదల కింద 68.234 మిలియన్ హెక్టార్లు ఉంటే స్థూల నీటిపారుదల కింద మనకి 95.57 మిలియన్ హెక్టార్లు ఉంది. అంటే ఇక్కడ మనకి ఒక డేటా తెస్తుంది. ఏంటయ్యా, భారతదేశంలో 1 కంటే ఎక్కువ సార్లు నీటిపారుదల కల్పించబడుతున్న భూమి ఎంత ఉందయ్యా అంటే ఇక్కడ మనకి సింపుల్ గా తెలుస్తుంది. ఏంటది? 95.57 మైనస్ 68.234. సో ఈ విధంగా మనకి భారతదేశంలో 2020-21 నాటికి 1 కంటే ఎక్కువ సార్లు నీటిపారుదల కల్పించబడుతున్న భూమి ఎంతయ్యా అంటే 27.336 మిలియన్ హెక్టార్లు. అంటే నికర నీటిపారుదల కింద 68.234 మిలియన్ హెక్టార్లు ఉంటే స్థూల నీటిపారుదల కింద 95.57 మిలియన్ హెక్టార్లు ఉంది. అంటే ఇక్కడ ఈ గణాంకాలను బట్టి మనకి ఏం తెలుస్తుందంటే మన భారతదేశంలో 1 కంటే ఎక్కువ సార్లు నీటిపారుదల కల్పించబడుతున్న భూమి 27.3 మిలియన్ హెక్టార్లు. అంటే ఏంటి? స్వతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో ఎంత భూమికి నీటిపారుదల కల్పించబడుతుందో అంతకంటే ఎక్కువ భూమిని నేడు మనం 2 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు నీటిపారుదల కల్పిస్తూ ఉన్నాము. అర్థమైందండి? దేశంలో నికర సాగు భూమి, ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? నీటిపారుదల చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పుకోబోతున్నాము? సాగు భూమి. మొత్తం దేశంలో సాగు భూమి 1950-51 నాటికి 118 మిలియన్ హెక్టార్లు. అంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం భూ విస్తీర్ణంలో అంటే మన దేశంలో మొత్తం భూ విస్తీర్ణం ఎంత చెప్పుకున్నామండి? 32,87,263 చదరపు కిలోమీటర్లు మన భారతదేశం యొక్క మొత్తం భూభాగ విస్తీర్ణం. అందులో వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి అంటే నికరంగా వ్యవసాయం చేయబడే భూమి అంటే ఒకసారికి సాగు చేయబడే భూమి సంవత్సరంలో ఎంతయ్యా అంటే 118 మిలియన్ హెక్టార్లు. అది 2021 నాటికి ఎంతకు పెరిగిందయ్యా అంటే 140.04 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. అంటే వ్యవసాయ యోగ్య భూమి మనకి ఎక్కువగా పెరగలేదు. ఉత్పత్తుల్లో తీసుకుంటే 52 మిలియన్ టన్నుల నుంచి 308 మిలియన్ టన్నులకి మనం చేరాము ఈ 70 సంవత్సరాల్లో. కానీ వ్యవసాయ యోగ్యంగా ఉన్న నికర భూమి తీసుకుంటే 118 మిలియన్ హెక్టార్ల నుంచి 140 మిలియన్ హెక్టార్లకే మనం చేరుకోగలిగాం. అంటే ఎక్కువ భూమిని వ్యవసాయం కింద తీసుకురాలేదు. ఎందుకని? ఆల్రెడీ అప్పటికే వ్యవసాయ యోగ్యమైన భూమిని సాధ్యమైనంత వరకు మనం వ్యవసాయం కింద తీసుకొచ్చాం. ఇక మిగిలింది ఏంటయ్యా? ఇక కొండల కింద ఉన్న భూమి, అడవుల కింద ఉన్న భూమి, పనికిరానటువంటి భూమి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఏమైనప్పటికీ మన ఈ 70 సంవత్సరాలలో వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి నికర భూమి ఎంత ఉందంటే 140.04 మిలియన్ హెక్టార్లు ఉంది. అదేవిధంగా 2020-21 నాటికి సాగుయోగ్య భూమి ఎంతయ్యా అంటే 151.84 మిలియన్ హెక్టార్లు సాగుయోగ్య భూమి. అనగా నికర సాగు భూమి ఎంత ఉంది? నికర సాగు భూమి 140.04 ప్లస్ మరేంటండి సాగు రహిత భూమి అంటే సాగు భూమే ఉంది కానీ దాన్ని సాగులోకి తీసుకురాలేదు. ఎంతది? 11.80 మిలియన్ హెక్టార్లు. మొత్తం కలిపితే ఎంత అండి? 151.84 మిలియన్ హెక్టార్లు. సో భారతదేశంలో 2021 నాటికి అంటే భారతదేశంలో 2020-21 నాటికి సాగు యోగ్య భూమి ఎంతయ్యా అంటే 151.84 మిలియన్ హెక్టార్లు. ఈ సాగు యోగ్య భూమిలో ఎంత భూమికి సాగు చేస్తున్నామంటే 140.04
మిలియన్ హెక్టార్ల భూమిని సాగు చేస్తున్నాం. ఇంకా ఎంత భూమిని మనం సాగులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది అంటే ప్రస్తుతానికి అది సాగు రహితంగా ఉంది. 11.80 మిలియన్ హెక్టార్లు. అర్థమైందండి? రైట్. ఇక్కడ మనకి ఈ బొమ్మ కనుక చూస్తే 1950-51లో మన భారతదేశంలో నెట్ సోన్ ఏరియా అంటే ఎంత భూమిలో మనకి పంటలు పండించారు అంటే 42% భూమిలో పంటలు పండించారు. అదేవిధంగా అడవులు సుమారు అప్పట్లో 14% వరకు అడవులు ఉన్నాయి. ఇక బీడు భూములు 10% వరకు ఉన్నాయి. సో ఈ విధంగా 1952లో మనకి ఈ గణాంకాలు అనేవి ఉన్నాయి. మరి ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, నెట్ సోన్ ఏరియా ఎంత వచ్చిందంటే 46% వచ్చింది. అడవులు తీసుకుంటే సుమారు 23% వరకు అడవులు వచ్చేసినాయి. సో ఈ విధంగా మనకి భారతదేశంలో భూ యోగ్యత అనేది ఉంది. ఇక 2020-21 నాటికి దేశంలో స్థూల సాగు భూమి 191.78 మిలియన్ హెక్టార్లు. అర్థమైందండి? అంటే స్థూల సాగు భూమి అర్థం ఏంటండి? స్థూల సాగు భూమి అంటే సాగు చేసే అంటే ఒకటి కంటే ఎక్కువ సార్లు కూడా సాగు చేసే భూమి ఇందులో ఉంది. 191.78 మిలియన్ హెక్టార్లో ఉంది. అనగా దేశంలో ఒకటి కంటే అధిక పంటలు పండిస్తున్న భూమి 51.74 మిలియన్ హెక్టార్లు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? 191 మైనస్ 51 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? 140 మిలియన్ హెక్టార్ల భూమి నికర సాగు భూమి. ఇందుకు చెప్పుకున్నాం కదా, 140 మిలియన్ హెక్టార్లు. మరి స్థూల సాగు భూమి ఎంత ఉంది? 191.78 మిలియన్ హెక్టార్లు ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఒకటి కంటే ఎక్కువ సార్లు సాగు చేయబడే భూమి ఎంత అయ్యా అంటే 51.74 మిలియన్ హెక్టార్లు. సో ఈ విధంగా మన భారతదేశంలో 2020-21 నాటికి స్థూల సాగు భూమి అనేది ఉంది. ఇక్కడ కనుక మనం తీసుకుంటే మన భారతదేశంలో వివిధ పద్ధతుల కింద అంటే వివిధ రకాలుగా భూమి ఏ రకంగా వినియోగంలో ఉంది అంటే అడవుల కింద ఏ రకంగా ఉంది, అదేవిధంగా వ్యవసాయ యోగ్యం కాకుండా ఎంత ఉంది, అదేవిధంగా బీడు భూమి ఎంత ఉంది, ఇక నెట్ సోన్ ఏరియా నికర పండించే భూమి ఎంత ఉంది, స్థూలంగా పండించే భూమి ఎంత ఉంది, మొత్తం కూడా మనకి డేటా ఇక్కడ తీసుకోవచ్చు. చెప్పుకున్నాం కదండి. అడవుల కింద తీసుకుంటే గనక మనకి సుమారుగా అడవుల కింద 24% వరకు భూమి ఉంది. అదేవిధంగా మనకి నెట్ సోన్ ఏరియా తీసుకుంటే అండి నికర సాగు భూమి తీసుకుంటే కనుక 140 మిలియన్ హెక్టార్లు ఉంది. అదేవిధంగా స్థూల సాగు భూమి తీసుకుంటే కనుక 191 మిలియన్ హెక్టార్ల భూమి మన భారతదేశంలో వినియోగంలో ఉంది. సో ఈ విధంగా ఈ గణాంకాలన్నీ కూడా మనకి చెప్తున్నాయి.